సార్ నమస్కారం సార్. చెప్పండి మీ సమస్య. మాది సొంతం చీమలదారి. మేము బతకనికే 75 ఎనిమిదిలు వచ్చాము ఇటు పట్టచెరువు. మీ పేరు? మా పేరు నాగేష్ గౌడ్. మా నాయన మల్లేష్ గౌడ్. ఆయన 2006లో చనిపోయిండు. 2006లో చనిపోయినాక మా పెద్దనాయన కొడుకు అనటాన్ని బుచ్చాగౌడు పాస్బుక్లు తీసుకొని దొంగతనం తీసుకొని పాస్బుక్లలో పానీలో కొట్టేపించి 8 నెలలు సతాయించి ఆయన పేరు మీద చేపించుకున్నాం. పేరు చేంజ్ చేసి ఆయన పేరు మీద చేపించుకొని అంటారు. ఓకే. నేను భూమి గురించి తిరిగితే పాస్బుక్ దొరకలేదు. ఏంది మరి పాలల మీద కేసు పెడదామని తిరిగితే ఓ 2 రోజుల తర్వాత పిలిచి ఇలాంటి పాస్బుక్ అని ఒక ఆయన ఇంకో పెద్ద కొట్టడానికి వచ్చాడు. కొట్టడానికి వస్తే చెప్పు తీసుకొని కొడతా అవేందుకురా ఇవేందుకురా అని అయినా సరే అనుకున్నాడు లే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోతా కంప్లైంట్ చేయనే కానీ ఎప్పుడైతే అన్నారో వచ్చి ఆటో వాడేసి అప్పటి సంది మా బుచ్చగాడు అంటే మా నరసింహ కొడుకు బుచ్చగాడు డీలర్ రామచంద్ర అని ఉంటాడు. డీలర్ రామచంద్ర ఈ రామచంద్ర బుచ్చగాడు కలిసి పానీలో కొట్టేపించి 2006లో సంది దింపుతారు. ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్ మోహన్పేట మండలం శివదారి గ్రామం. అయితే ఈ ఒక్కొక్కడు అందరు కలిసి ఫోన్ల మీద పాలన చేసుకుంటే నన్ను అవగాహన చేసేసి ఇంకేం తెలియదు అన్న. ఇప్పుడు సాల్వ్ చేసి మళ్ళా గట్టిగా కలెక్టర్ దగ్గరికి ఆడికి అడిగితే పిలిచి అడిగినాక ఇచ్చి సరే ఉన్న కాడి పెట్టుకో ఆన్లైన్ లో 3.5 ఉన్నదని కలెక్టర్ చెప్తే ఏం చెప్పిండు కదా ఇప్పటికైనా 20 ఏళ్ళు అవుతుందని చెప్పేసి 10,000 అప్పు చేసి కట్టి మా మీసేవలో కట్టిన. మీసేవలో కట్టినాక కూడా కలెక్టర్ దగ్గరికి పోయినాక మళ్ళా కలెక్టర్ ఏమన్నాడు ఆర్టీఓ దగ్గరకో లేకపోతే కోర్టు దగ్గరకో అన్నాడు. వీళ్ళందరూ కలిసిపోయి అన్న గేమ్ కు ఇప్పుడు ఇంతవరకు నన్ను ముందుకు రాలేదు. 20 ఏళ్ల సంది నేను రూపాయి కూడా తింటలేదు. ఇది కావాలని ఇంతమంది కలిసి చేసిరు. అయితే ఇప్పుడు ఇది కాదు అది కాదు ఇట్లా అయితే కుదరదని మా అక్కకు తయారు చేసి 35 సంవత్సరాల నాకు చెప్పిన మా అక్క అధ్యక్షుడు ఉన్నది చేసుకో మిగతా తర్వాత చూద్దామని. అప్పుడు నాకు వద్దన్నారు. ఆమెను ఇప్పుడు తయారు ముందుకేసి ఈ పాలనందరూ కలిసి పాలనలతో పట్టుకొని తిరిగి వాళ్ళు ఇంట్లో తింటున్నది వాళ్ళు ఇంట్లో చేస్తుంది. భూమి ఇచ్చేది నేను తిరిగేది వాళ్ళు ఎంబడి తిరుగుతుంది. మరి నా పరిస్థితి ఏందని నేను గవర్నమెంట్ పెడుతుంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇది న్యాయం ఏది ఈ అన్యాయం ఏది మీరు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయగలరా అని కోరుతున్నాను. ఇది ఎన్నోసారి మీరు రావడం? ఇప్పుడు వీటికి రావటం 9వ సారి అయినా కానీ మీ సమస్య అనేది ఏం తీరలేదు. ఏది కూడా ముందుకు రాలేదు. ఇది 9వ సారి నేను వస్తున్నా కాబట్టి ఈ రోజున కలుస్తాడేమో అని వచ్చిన సమస్య తీరుతుంది అనే నమ్మకంతో మీరు వచ్చారు. 9వ సారి కూడా వచ్చిన కానీ ఎవరు కలవలేదు. ఎవరు అయితే పేపర్ ఇవ్వడం పోవడం అవుతుంది. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎవరి రవాణా ఈ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు న్యాయం చేస్తారని ఆశతో. ఓకే. మీరు అదే విధంగా ఈ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏ పోలీస్ అంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు? సిఐకి ఇచ్చారా? కలెక్టర్ కి ఇచ్చుకుంటా వచ్చినాము. ఇప్పుడు వచ్చినాం. అయినా కానీ ఏమి సమస్య ఏ సంబంధం లేదు. ఏడుపోయినా కానీ ఆడుకుంటున్నాను అంటే బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. మిమ్మల్ని మండల ఆఫీస్ లోనే ఓ రోజు కొట్టించారు. మిమ్మల్ని మబ్బు పెట్టి మాయ చేసి మీ జాగా అనేది కబ్జా చేయడం. ఒక సర్వే నంబర్ ఉంది అది రాలేదు ఎందుకని అడిగినందుకు కళ్ళబట్టి డీలర్ రామచంద్ర కళ్ళబట్టి కొట్టింది సార్. మిమ్మల్ని గమనించాలని చెప్పేసి నేను ఆశతోటి వచ్చినాను. అంటే ఇంత అరాచకంగా పాల్పడితే కూడా ఎవరు పట్టించుకోవాలి లేరని చెప్పేసి ఎంఆర్ఓ జిల్లావారు వీళ్ళందరూ సంఖాలు కొడుతున్నారు. నన్ను కొట్టినప్పుడు నవ్వేరు ఖుషిపడ్డారు. ఇక అది నేను కంప్లైంట్ కూడా రాసి పెట్టినా కానీ ఇక ఇది ఇట్లా కాదు రాసేది అట్లా కాదు రాసేది అని వాళ్ళ దోస్తే ఆయన అందుకే ఇట్లా రాసిందని చెప్తే నేను ఆ దోస్తు రాసిండు కాబట్టి నేను ఆ కంప్లైంట్ నా దగ్గరనే ఉంది. ఆ కొట్టిన డేట్ వేసి కంప్లైంట్ రాసింది. అది సరిగా పని చేయదని అర్థమైపోయి నేను అది